రాహుల్ గాంధీ పార్లమెంట్లో మరోసారి ప్రసంగాన్ని వినిపించారు. ఆ ప్రసంగంలో చాలా కీలకమైన వ్యాఖ్యలైతే చేశారు. తాజాగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఓ ఫోటోను చూపిస్తూ ఆ ఫోటోలో నిర్మలా సీతారామన్ వేత్తలందరికీ హల్వా తినిపిస్తున్న ఫోటోను అయితే పార్లమెంట్లో చూపించారు. ఈ ఫోటోను పార్లమెంటు అంత ఎక్కువగా సమయంలో డిస్ప్లే చేయలేదు, కానీ ఆ ఫోటోలో చూపిస్తూ ఒక కీలకమైన వ్యాఖ్యనైతే చేశారు. ఆ వ్యాఖ్యలో ఏముందంటే, ఈ 20 మంది అంటే ఆర్థిక బడ్జెట్ తయారు చేసే వాళ్ళు 20 మంది దాకా ఉంటారు. ఈ 20 మంది దాదాపు 3 నెలలకు పైగా క్వారంటైన్లో ఉంటారు. అంటే వీరికి బయటి వారికి ఎటువంటి సంబంధం ఉండదు. కనీసం ఇంట్లో వారితో ఫోన్లో కూడా మాట్లాడుకునేందుకు వీలుండదు. ఈ ఈ ఆర్థికవేత్తలు బడ్జెట్ తయారు చేసే సమయం అంతా కేవలం పార్లమెంట్లోనే గడపాల్సి ఉంటుంది. ఆ సమయంలో దేశానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని తీసుకోవాలి అన్నది పూర్తిగా వీరిపైన ఆధారపడి ఉంటుంది. అయితే వీరి ఫోటోను చూపిస్తూ ఇందులో కేవలం ఒకే ఒక్క వ్యక్తి మైనారిటీ ఉన్నాడు. మరొక వ్యక్తి ఓబీసీకి చెందిన వ్యక్తి, ఎస్సీ ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఏ ఒక్కరూ లేరు, మిగిలిన వారంతా అగ్రకులాల వారే అని రాహుల్ గాంధీ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. అంటే మన దేశ బడ్జెట్ వచ్చే ఏడాది అంతా దేశాన్ని నడిపించే బడ్జెట్ను తయారు చేసిన వారిలో ఒక ఎస్సీ ఎస్టీ కూడా లేరు, కేవలం అగ్రకులాలకు చెందిన వారు మాత్రమే ఉన్నారు అని రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా చెప్పారు. అయితే దీనంతా మనం చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది. అధికారులు అగ్రకులాలు, ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు ఈ విధంగా విభజించి చూడటం ఏంటి? అధికారులు వారికి ఉన్న టాలెంట్ను బట్టి వారిని ఎంపిక చేస్తారు. అంతేకాకుండా వారి సీనియారిటీని ప్రకారం చూసి వారిని ఎంపిక చేస్తారే తప్ప అసలు సాధారణంగా అధికారులను అంటే ఉద్యోగాలు తీసుకునేటప్పుడే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయి, కానీ ప్రభుత్వపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఓబీసీ ఈ రిజర్వేషన్ల ప్రకారం తీసుకోరు కదా, వారికి ఉన్న సీనియారిటీని బట్టి ఈ విధంగా తీసుకుంటారు కదా. అసలు రాహుల్ గాంధీ ఎందుకు ఇటువంటి వ్యాఖ్య చేశారు? ఇది పేలవమైన వ్యాఖ్య కదా అని ఉంటే అది చాలా పొరపాటే అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలేమి ఆషామాషిగా చేయలేదు. అంతేకాకుండా అతనికి ఏమాత్రము తెలివి లేదని కాదు. రాహుల్ గాంధీకి తెలివి లేకపోవచ్చు, కానీ రాహుల్ గాంధీ వెనక ఉన్న ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్కి చాలా తెలివి ఉంది. ఎలా అంటే దేశాన్ని ఏ విధంగా పాలిటిక్స్ నడిపించాలి అనే విధానం తెలిసిన సిస్టమ్ రాహుల్ గాంధీ వెనక ఉంది. దేశంలో సాంప్రదాయ రాజకీయాలను కాంగ్రెస్ ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తుంది. దానివల్లనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా వరకు పుంజుకుంది. సాంప్రదాయక రాజకీయాలంటే ఏమి అని అనుకుంటున్నారా? మనం 21వ శతాబ్దంలో ఉన్నాము. మనం అంతా ఇప్పటికే బాగా తెలివి మీరిపోయాము, టెక్నాలజీ పరంగా ముందుకు వచ్చేసాము అని అనుకుంటూ అది చాలా పొరపాటే అవుతుంది. మన దేశంలో ఇప్పటికీ రిజర్వేషన్లు అనే అంశం చాలా ప్రభావం చూపిస్తుంది అని చాలామంది అనుకొని ఉండరు. ఎందుకంటే మనం అంతా చదువుకున్నాం, అగ్రకులాలు నిమ్న కులాలు అన్నవి మన మధ్యలోనే లేవు. అసలు ఇవి ఒకప్పటి పాత ముచ్చటే అది చాలామంది భావిస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళు. కానీ మన దేశంలో ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ అనే విభజన చాలా ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మాకు రిజర్వేషన్లు కావాలి, మేము వెనుకబడి ఉన్నాం, మమ్మల్ని అగ్రకులాల వాళ్ళు తొక్కేస్తున్నారు అనే భావన చాలా మందిలో ఉంది. అది మెజారిటీ ప్రజల్లో ఇప్పటికీ నాటుకుని ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ అవే రాజకీయాలను ఇప్పటికీ నమ్ముకునే ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని ఇలా ప్రజల్ని డివైడ్ చేస్తూనే తన రాజకీయాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలామంది చదువుకున్న వారు ఈ కామెంట్లను వింటే ఇదేదో రాహుల్ గాంధీ సిల్లిగా చేసినట్టు ఉంది అని అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది. రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలను కావాలని దేశంలోని ప్రజలను డివైడ్ చేసేందులో భాగంగానే, అంటే డివైడ్ అండ్ రూల్ అనేది బ్రిటిష్ వారి కాలం నాటి పద్ధతి. కాంగ్రెస్ కూడా ప్రజల్ని కులాలు వర్గాల వారీగా విభజించి ఓట్లు రాబట్టుకోవడంలో కాంగ్రెస్ ఎంతగానో ఆరిపోయిన పార్టీ. కాబట్టి ఇప్పటికీ రాహుల్ గాంధీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇదే విధంగా గతంలో యూపీఏ ప్రభుత్వం ఎన్నోసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఎన్నోసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అతను కూడా ఇలా హల్వా పంచుతున్నప్పుడు ఫోటోలు బయటకు తీశారు బీజేపీ నాయకులు. అంటే బీజేపీ ఐటీ సెల్ ఇప్పుడు ఆ ఫోటోలను ఫ్లోటింగ్ చేస్తూ ఇందులో ఎంతమంది దళితులు ఉన్నారు, ఈ అధికారులు ఎంతమంది దళితులు వెనుకబడిన వర్గాలకు చెందిన వారు ఉన్నారు, ఈ అధికారులను కేవలం వారి సీనియారిటీని బట్టి వారికి ఉన్న నైపుణ్యాన్ని బట్టి మాత్రమే వెలికి తీశారు అని బీజేపీ ఐటీ సెల్ చెబుతూ ఉన్నా కూడా కాంగ్రెస్ దీన్ని చాలా ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉంది. ఎలాగంటే బీజేపీ ఐటీ సెల్కు
కాంగ్రెస్ ప్రచారానికి పోలిస్తే అసలు ఏమాత్రం పొందనలేదు. బీజేపీ చాలా ప్రచారంలో చాలా వెనుకబడి ఉంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కింది స్థాయి వరకు పాకుతున్నాయి. కాబట్టి ఈ విషయంపై బీజేపీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత లోక్సభ సమావేశాల్లో కూడా, అంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటైన తొలి సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చాలా వరకు ప్రజల్లో బలంగా వెళ్ళాయి, ప్రచారంలో బాగా దూసుకుపోయాయి. దీన్ని ట్యాకిల్ చేయడంలో బీజేపీ చాలా వెనుకబడిపోయింది. ఈసారి కూడా రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలను బీజేపీ సిల్లిగా తీసిపాడేస్తే అది బీజేపీ చేసిన పెద్ద తప్పిదమే అవుతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల అంశంపై కూడా బీజేపీ రాహుల్ గాంధీని చాలా సిల్లిగా తీసుకుంది. రాహుల్ గాంధీకి ఏమీ తెలియదు, ప్రజల్లో అవగాహన వచ్చేసింది. రిజర్వేషన్లు అనేవి చాలామంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కూడా వద్దు అని కోరుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ చేసిన ప్రచారం ప్రజల్లోకి అంతగా వెళ్ళదు అని బీజేపీ భావించింది. కానీ ఇది ఎన్నికల తర్వాత శుద్ధ తప్పు అని తేలిపోయింది. కాంగ్రెస్ ఈ రిజర్వేషన్లు తొలగిస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే ప్రచారంతో బాగా పుంజుకుంది. అంటే నంబరింగ్లో ఒక 50 సీట్ల పుంజుకున్నా కూడా ప్రజల్లో అయితే బలంగా వెళ్ళగలిగింది. కాబట్టి బీజేపీ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలను కూడా అంతే స్థాయిలో తిప్పికొడితే భవిష్యత్తులో ఆ పార్టీకి మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. లేదు అంటే బీజేపీ ఇంకా డిక్లైన్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.